హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ప్రతిరోజు టీ తాగేసిన తర్వాత టీవీని వడగొట్టేసిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల కూడా మనకి ఇంట్లో రెగ్యులర్గా చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేను ఆల్రెడీ 2 పూట్ల టీ పొడిని అనేది సపరేట్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం విమ్ లిక్విడ్ని అయితే వేసుకున్నాను. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, నార్మల్గా మనము ప్రతిరోజు మంచినీళ్ళు పట్టుకుని బిందె మీద వైట్గా వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పెట్టేసి చూడడానికి ఎంత క్లీన్ చేసినా కూడా అదే విధంగా అసేయంగా ఉంటాయి కదండి. ఇటువంటి మరకలు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. రెగ్యులర్గా ఒక్కసారి 2-3 రోజులకు ఒక్కసారి ఈ విధంగా టీ పొడితోటి ఇటువంటి బిందులు కానీ లేదంటే ఒక్కోసారి కళాయిల్లోన మనము గుడ్డు కానీ చికెన్ కానీ వండేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది పోదు కదా, ఎంత క్లీన్ చేసినా. ఇలా ఆ నాన్ వెజ్ స్మెల్ పోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇంట్లోనే ఉండే గాజు బౌల్స్ కానీ ఇటువంటివి కూడా గీతలు అనేవి పడకుండా మచ్చలు పోవాలి, శుభ్రంగా ఉండాలంటే ఇటువంటి టీ పొడితోటి స్మూత్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి నేనైతే మీకు బింది కూడా చూపించాను, చూసారు కదా ఎంత నీట్గా ఉందో. రెగ్యులర్గా ఇటువంటి గాజు ఐటమ్స్ని కూడా చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు తమలపాకులు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనము ఎక్కువగా తమలపాకులు రోజు వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా మనం తమలపాకులు అనేవి 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకునేటప్పుడు 1-2 రోజుల తర్వాత త్వరగా పాడైపోతాయి కదా. నెల రోజులైనా కూడా పాడైపోకుండా ఉండాలంటే తమలపాకుల్ని ఈ విధంగా స్టోర్ చేసి చూడండి. తమలపాకుల్ని ఈ విధంగా మీరు చక్కగా తెచ్చుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని కానీ లేదంటే కాటన్ కర్చీప్ని కానీ ముందు వాటర్లో వేసేసుకొని తడిపేసుకోండి. ఆ తర్వాత మరి గట్టిగా కాకుండా నార్మల్గా పిండేసుకున్న తర్వాత తమలపాకులు పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడాను మడిచేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసేసుకొని అందులోన చక్కగా పెట్టేసుకోండి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. 20-30 రోజులైనా తమలపాకులు పాడవు. మీరు వాడుకునేటప్పుడు అంతా కొన్ని నీళ్ళని ఇలా చిలకరించేసి మళ్ళీ కవర్లో యథావిధిగా పెట్టినట్లయితే ఆకులు చాలా రోజు ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికి మల్లెపూలు అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం కదా. ఇవి తెచ్చి స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ 1-2 పూటల్లోనే నల్లగా మాడిపోయి పువ్వులు అనేవి పాడైపోతుంటాయి. అలాగే వీటిని ఏ ప్లేస్లో మనం స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ నిండా కూడా ఇదే స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ నిండా కూడా మనకి ఈ మల్లెపూలు వాసన వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ నిండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. అలాగే మనకి పువ్వులు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఇటువంటి వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏవో ఒక బాటిల్స్ ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో మనము స్టోర్ చేసుకోవాల్సిన రెగ్యులర్గా పువ్వులు అనేవి ఉంటాయి కదండి, పూజకు వాడుకునేవి. అవి కానీ మల్లెపూలు లాంటివి కానీ కాగడాలు సన్నజాజులు ఇవన్నీ కొంచెం స్మెల్ ఎక్కువ వస్తాయి కాబట్టి వీటిని ఇలా బాక్సులు వేసేసుకొని చక్కగా ఈ బాటిల్లోనే క్యాప్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. ఎన్ని రోజులైనా పాడవు, ముఖ్యంగా స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరును ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి ఇలా కాసుల పేరుని తయారు చేసి వేయడం అయితే మర్చిపోకండి. ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో దీనికోసం మనకి టేప్ అనేది మార్కెట్లో దొరుకుతుంది కదండి. మీడియం సైజ్ టేప్ అనేది తెచ్చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ము పైకి వచ్చేటట్టు ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని మీరు కాయిన్స్ అనేవి 5 రూపాయలైనా లేదంటే 1 రూపాయి అయినా 2 రూపాయలైనా ఏ కాయిన్స్ మీకు అవైలబుల్గా ఉంటే వాటిని ఈ విధంగా మీరు ఫోటో సైజు చూసేసుకొని ఈ విధంగా టేపుని చుట్టేసుకొని ఆ తర్వాత టేప్కి కాయిన్స్ అంటించేసుకొని పైనుండి కూడా మరలా ఇంకొక టేపును వేసేసుకొని కిందన చూసారు కదా కాయిన్స్ పువ్వులాగా అయితే పెట్టాను, అక్కడ కూడాను చక్కగా మరొక టేప్ని అయితే పైనుండి వేసేసుకొని పైన కూడా కొంచెం ఎక్స్ట్రా టేప్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత కుంకుమ గంధములతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరు అనేది చాలా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మనకి ఎన్ని రోజులైనా ఇదే విధంగా ఉంటాయండి. ఎందువల్లంటే మనం పైనుంచి ఇంకో టేప్ అనేది వేసాం కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఈ విధంగా అయితే కాసుల పేరుని అమ్మవారికి ఏ ఫోటోకి వేసి చూడండి, చాలా నిండుగా కూడా ఉంటుంది. సో చూసారు కదా ఫోటోకి కూడా ఎంత బాగుందో. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాం. స్టవ్ వెలిగించే పనే లేకుండా కేవలం 2 వస్తువులతోటి అప్పటికప్పుడు గోరింటెక్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే తీసుకోవాలి.
మీరు ఎంతమందికి కావాలో అంత నిమ్మరసాన్ని తీసుకుంటే సరిపోతుందండి. నేను జస్ట్ ఒక అర టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసాన్ని ఈ విధంగా ఒక బౌల్‌లోకి వేసుకున్నాను. ఆ తర్వాత మనము ఇలా ఇన్‌స్టెంట్‌గా మెహందీని తయారు చేసుకోవడం కోసము బయట మార్కెట్‌లో మనకి కుంకుమ అనేది చాలా ఎర్రగా ఉంటుందండి. మనం చూసుకొని తీసుకోవాలనమాట. మనం ఎంత మంచి ఎర్రటి కుంకాన్నయితే తీసుకుంటామో మన చేతులనేవి అంత పండుతాయండి. ఇందులో జస్ట్ మీరు కుంకాన్ని కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నామనుకోండి, స్టవ్ వెలిగించుకునే పని కూడా ఏమీ ఉండదండి. దీన్ని మనము ఎటువంటి పనులు చేయలేనప్పుడు కూడాను చక్కగా ఒక రోజంతా కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి లేదంటే ఈ టైంలో మనకి వరలక్ష్మి వ్రతానికి ప్రతి వీక్లీ కూడా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా చక్కగా అప్పటికప్పుడు కేవలం ఒక అర నిమిషంలోనే ఇన్‌స్టెంట్ మెహందీనైతే తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్‌గా పెట్టేసుకున్నానో. మీకు నచ్చిన డిజైన్ కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా నిండుగా కూడా ఉంటుంది. అలాగే ఫ్యాన్ కింద జస్ట్ ఒక 2 నిమిషాలు వదిలేసినట్లయితే మనకి గోరింటాకు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా మీకు ఆల్రెడీ వాష్ చేసి తుడిచి మరీ చూపిస్తున్నాను. ఎప్పుడైనా అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలనుకునేటప్పుడు జస్ట్ ఇలా ఒక అర సెకండ్‌లోనైతే చేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకు రెగ్యులర్‌గా చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ అనేది ఇలా డైలీ కూడా చాలా ఎక్కువ సార్లు తీసి వేస్తుంటాం కాబట్టి చేతులకి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇలా మరకలనేవి పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి ఫ్రిడ్జెస్ అనుకోండి చిన్న మరక పడగానే చాలా ఈజీగా కనిపిస్తుంది. అలాగే క్లీన్ చేసిన తర్వాత కూడా చాలా చాలా నీట్‌గా కనిపిస్తుందండి. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది మనకి నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెము ఏ ఫ్రిడ్జ్ మీద అయినా కూడాను కొంచెం కోల్గేట్ పేస్ట్‌ని వేసుకొని ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతోటి జస్ట్ మనము 3, 4 రోజులకు ఒక్కసారి క్లీన్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడాను మరకలు పడకుండా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. ఎప్పుడైనా ఇంట్లోనే అట్రాక్టివ్‌గా ఏదైనా వస్తువు కిచెన్‌లో ఎక్కువగా కనిపిస్తుందంటే సో, అది ఫ్రిడ్జే కాబట్టి ఫ్రిడ్జ్‌ని 2, 3 రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి మచ్చ, మరకలనేవి లేకుండా చాలా చాలా నీట్‌గా కొత్త దానిలాగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామందికి ఆడవారికైనా, మగవారికైనా కూడాను బాడీతో కంపేర్ చేసుకున్నట్లయితే కాళ్ళు, చేతులనేవి చాలా నల్లగా ఉంటాయండి. కొంతమంది పిడిక్యూర్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఎలా పెడిక్యూర్‌ని చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. దీనికోసం ఒక నిమ్మ చెక్క తీసుకొని కొంచెం కోల్గేట్ పేస్ట్ అంటే మీరు పళ్ళు తోముకోవడానికి ఏదైతే ఉపయోగిస్తారో దాన్ని, కొంచెం షాంపూ, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వారానికి ఒక్కసారి ఇలా మన కాళ్ళు, చేతులు లేదంటే కొంతమందికి మోచేతుల దగ్గర ఇలా మనకేంటంటే ఒక్కోసారి కొంతమందికి సంక భాగంలో కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! ఇలా వీక్లీ కూడాను మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆడవారైనా, మగవారైనా ఎవరైనా కూడా ట్రై చేయొచ్చనమాట. ఈ విధంగా మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం అనేది ఏమీ ఉండదండి. ఇలా ఇంట్లో ఉండే వాటితోటి మనం రెగ్యులర్‌గా చేసామనుకోండి మన కాళ్ళు, చేతులు అనేవి క్రమక్రమంగా మంచి రిజల్ట్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఎటువంటి కెమికల్స్ లేనివి కాబట్టి చాలా మంచి రిజల్ట్ కూడా మనకు త్వరగానే వస్తుందండి. ఒకసారి నేను మొత్తం కూడాను వాష్ చేసేసిన తర్వాత కాళ్ళనైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. డిఫరెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇలా మీరు రెగ్యులర్‌గా కూడాను ఓపిక మీద చేశారంటే కాళ్ళు, చేతులు అలాగే మోచేతుల దగ్గర సంక భాగంలో కూడాను మనకి నలుపు అనేది తగ్గుతుంది. అలా చక్కగా తుడిచేసుకొని చిన్న మాయిశ్చరైజేషన్ అప్లై చేసుకున్నట్లయితే కాలు పగుళ్ళు, కాలు మంటలు కూడా తగ్గుతాయండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం పూజ చేసేటప్పుడు మన పూజ రూము ఎన్ని రోజులైనా కూడా మంచి సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి టెంపుల్స్‌లోకి వెళ్ళగానే ఒక పవిత్రమైన వాసన అనేది అంటే టెంపుల్స్‌లో వాసనలనేవి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి కదండీ! అలా మన ఇంటిని కూడా మార్చుకోవచ్చు. మనం దీపారాధన చేసే ఆయిల్‌లోన కొంచెం దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నా చేతిలో ఉన్నది జవ్వాది పౌడరు. ఇది ఎక్కువగా పూజ స్టోర్‌లో దొరుకుతుందండి. జస్ట్ ఇది 30 రూపీసే ఉంటుంది. ఇది జస్ట్ మన పూజల్లోనంటే కుంకుమలో గానీ, పసుపులో గానీ ఇలా రెగ్యులర్‌గా దీపం పెట్టే ఆయిల్‌లో గానీ జస్ట్ చిటికెడంటే చిటికెడు వేసుకోవచ్చండి. చాలా మంచి సువాసన వస్తుంది దీపం వెలుగుతున్నంత సేపు. లేదు మాకంత టైం లేదనుకున్నట్లయితే జస్ట్ దీపారాధనలో కూడాను ఒక 2, 3 చిటికెలు యాడ్ చేసేసుకొని ఆయిల్ కిందకి, మీదకి ఈ విధంగా షేక్ చేసినాము అనుకోండి ఆయిల్ అనేది చాలా మంచి సువాసన భరితంగా ఉంటుందండి. అలాగే మనం ఇలా జవ్వాది పౌడర్ కలిపిన ఆయిల్ తోటి మనం ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల పూజా రూమ్‌తో పాటు మన ఇల్లు కూడాను మంచి సువాసన భరితంగా వెలుగుతుందండి. అలాగే ఖచ్చితంగా మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడాను ఎంత మంచి స్మెల్ వస్తుందని ఖచ్చితంగా అంటారు. మీరు రెగ్యులర్‌గా పూజలో వాడే కుంకుమ, పసుపు, గంధములో కూడా చిటికెడు యాడ్ చేస్తే చాలా మంచి సువాసన అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి బుగ్గల మీద పింపుల్స్ అనేవి వచ్చేసి ఆ పింపుల్స్ అనేవి తగ్గిన తర్వాత ఏర్పడిన మచ్చలనేవి అస్సలు తగ్గవు. అలాగే కొంతమంది ఆడవారికి 30 సంవత్సరాలు దాటేసరికి లేదంటే కొంతమంది ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల కూడాను
మొగ్గు మచ్చలనేవి వచ్చేసి ఫేస్ అనేది చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటుంది కదండీ. ఇలా ఎటువంటి మచ్చలైనా కూడాను చక్కగా తగ్గాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండేది దాల్చిన చెక్క అనేది మొగ్గు మచ్చలు గానీ, లేదంటే నల్ల మచ్చలు గానీ తగ్గించి మొఖాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదు, జస్ట్ మీకు ఎప్పుడైనా బొగ్గుల మీద పింపుల్స్ వచ్చాయనుకోండి, ఇటువంటి ఏదైనా గరుకుగా ఉన్న ప్లేస్‌లో కొంచెం అంటే కొంచెం మిల్క్‌ని యాడ్ చేసేసుకొని, దాల్చిన చెక్కని ఈ విధంగా కొంచెం అనగదీసామనుకోండి, దీన్ని మనకి ఎక్కడెక్కడైతే పింపుల్స్, మొగ్గు మచ్చలు, ఇలా నల్ల మచ్చలు వచ్చాయో వారానికి 2, 3 సార్లు యాడ్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఈ మచ్చలన్నీ చక్కగా తగ్గుతాయండి 2, 3 వారాల్లోనే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనము నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్‌లో పెడితే 4, 5 రోజుల కంటే ఎక్కువ ఉండవు కదా! ఇలా కాకుండా సంవత్సరం అయినా కూడాను నిమ్మకాయలు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి నిమ్మకాయల రేట్లనేవి ఆకాశానికి అందికిపోతూ ఉంటాయండి. ప్రతిరోజు మనలో చాలామంది నిమ్మకాయ వాడకం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకేసారి ఇలా చవకగా ఉండేటప్పుడు నిమ్మకాయలన్నిటిని కూడా తెచ్చేసుకొని ఇలా చక్కగా కట్ చేసుకోండి. నిమ్మకాయ రసం పిండేటప్పుడు కూడాను మనకి పిక్కలనేవి అడ్డుపడిపోకుండా ఇటువంటి ఏదైనా కూడాను స్ట్రెయినర్‌ని అంటే గరిటె అనేది చిల్లులు గరిటె అనేది ఉంటుంది కదండీ! దాని మీద ఈ విధంగా నిమ్మ చెక్కలు పిండామనుకోండి, నిమ్మరసం అనేది బౌల్‌లోకి కడుక్కి వెళ్ళిపోతుంది. అలాగే పిక్కలనేవి పైకి సెపరేట్ అయిపోతాయి. దీనివల్ల కూడా మనకి చాలా శ్రమ అనేది తగ్గుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా సెపరేట్ చేసుకున్న నిమ్మరసాన్ని చక్కగా ఇటువంటి ఐస్ క్యూబ్స్ అనేవి మనకి ఫ్రిడ్జ్‌లో ఉంటూనే ఉంటాయి కదండీ! ఇలా అన్ని క్యూబుల్లోనూ కూడా చక్కగా నింపేసుకొని ఒక రోజంతా నైట్ వదిలేసామంటే నెక్స్ట్ డే క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయన్నమాట. ఈ క్యూబ్స్‌ని తీసేసుకొని చక్కగా ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్ గాజు బౌల్‌లోని వేసేసుకొని ఫ్రిడ్జ్‌లోనే మళ్ళీ పెట్టుకొని అవసరమైనప్పుడు మీకు ఎన్ని ఈ క్యూబ్స్ అవసరమవుతాయో చక్కగా 1, 2 ప్రతిరోజు వాడుకున్నట్లయితే సంవత్సరమైనా కూడాను నిమ్మరసం అనేది పాడైపోకుండా ఉంటుంది. ముఖ్యంగా చేదనేది అస్సలు రాదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మన కిచెన్‌లోన చాలా రకాలైన ఔషధాలైతే ఉంటూ ఉంటాయండి. ఇంట్లోని ఎప్పుడైనా దోమలు ఎక్కువగా అయిపోయేటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. నార్మల్‌గా వెల్లుల్లి మీద పొట్టు మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం గానీ, వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో, దీంట్లోని నేనైతే వేపి పక్కన పెట్టుకున్న పసుపునైతే వేశానండి. మీరు నార్మల్ పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి పొట్టులో. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళని పెట్టేసుకొని చక్కగా ఇలా వెలిగించేసుకొని ఇంట్లోని ఎప్పుడైనా ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ చాలా చిరాకు తెప్పించేస్తూ ఉంటాయి కదా! ముఖ్యంగా దోమలు ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలా చక్కగా వెల్లుల్లి పొట్టుని ఇంట్లో వెలిగించామనుకోండి, వెల్లుల్లి పొట్టు ఘాటు వల్ల దోమలు లాంటివి లేదంటే నైట్ టైమ్ కొంతమంది ఇళ్లలోకి రెక్క పురుగులు, నార్మల్ పురుగులనేవి వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇలా సింపుల్‌గా వెలిగించండి. ఇంట్లో దోమలన్నీ బయటకు పోతే ముఖ్యంగా ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా ఉండదనమాట. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి హెయిర్ అనేది అంతా బాగుంటుంది కానీ ముందున ఉండే చిన్న చిన్న అంటే బేబీ హెయిర్ అంటారు కదండీ! అది వెనక్కి వెళ్ళదు. అలా అని మనం ఎన్ని క్లిప్పులు పెట్టినా కూడాను హెయిర్ అనేది గాలికి ముందుకు వచ్చేసి చాలా అసహ్యంగా కనిపిస్తుంది కదా! మనం ఎంత మంచిగా జడ వేసుకున్నా. ఇలా ఇటువంటి చిరాకు రాకుండా బేబీ హెయిర్ అనేది ఇబ్బంది పెట్టకుండా అలాగే హెయిర్ కూడా వెనక్కి నీట్‌గా గ్రోత్ పెరగాలంటే సింపుల్‌గా ఇలా మీరు దువ్విన మీద ఇంట్లోని అలోవెరా ఉంటే అలోవెరా తీసుకొచ్చండి. లేదంటే మార్కెట్‌లో దొరికిన ఏదైనా అలోవెరాని చక్కగా ఇలా దువ్వుని మీద వేసేసుకొని బేబీ హెయిర్‌ని అంతటిని కూడాను ఇలా ముందుకు రాకుండా చక్కగా వెనక్కి దువ్వామనుకోండి, ఈ బేబీ హెయిర్ అంతా కూడా వెనక్కి వెళ్తుంది. అలాగే మనకు ఫ్యూచర్‌లో కూడా జుట్టు అనేది పెరుగుతుంది. అలాగే అలోవెరా వల్ల కూడాను మనకి సిల్కీగా హెయిర్ అనేది ఉండడమే కాకుండా గ్రోత్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ముందుకి ఈ బేబీ హెయిర్ వల్ల మనకి అసహ్యంగా ఏమీ ఉండదండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, నేను జస్ట్ కొంచెం అంటే కొంచెం ఈ విధంగా అలోవెరాని దువ్వెన మీద వేసేసి దువ్వానండి. బేబీ హెయిర్ అంతా వెనక్కి వెళ్ళిపోయి అసహ్యంగా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. రెగ్యులర్‌గా మన ఇంట్లోనే వాడే మిక్సీ జార్లు అనేవి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి నార్మల్‌గా లోన్ వైపు అయితే కడిగేస్తాం కానీ ఇలా బ్యాక్ సైడ్ మనం కడగము. అప్పుడప్పుడు మాత్రమే కడుగుతూ ఉంటామండి. కానీ అందులో మనకి చాలా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అలాగే ఒకసారి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మిక్సీ జార్లు కూడాను ఈ చెత్త లాంటిదంతా పట్టేసి జార్లు కూడా తిరగక రిపేర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. సో, ఇలా రిపేర్లు రాకుండా మిక్సీ జార్లు అనేవి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెము బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం వెనిగర్‌ని వేసేసుకొని అప్పుడప్పుడు కూడాను ఖచ్చితంగా నెలకి 1, 2 సార్లైనా మన ఇంట్లోనే ఉండే మిక్సీ జార్లన్నిటిని కూడాను ఈ విధంగా ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే ఓల్డ్ బ్రష్‌తో కూడాను ఇలా ఈజీగా క్లీన్ చేసామనుకోండి మురికంతా పోతుందండి. మనకు తెలియదు గానీ మనకేంటంటే జంగులా పట్టేసి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేస్తే సరిపోతుందండి. అలాగే మనకి చుట్టూ కూడాను ఇరుకిరుకుల్లో కూడా మురికనేది ఉంటుంది కదా! దాన్ని కూడాను ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకొని చక్కగా వాష్ చేసేసి
ఎండలో పెట్టుకున్న తర్వాత చక్కగా వాడుకోండి. మిక్సీ జార్‌లో రిపేర్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే స్మెల్ కూడా ఎటువంటిది ఉండదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఇప్పుడు నాకు మన తెలుసుకుందాము. ఇంట్లో రెగ్యులర్‌గా ఏది వాడినా వాడకపోయినా కొత్తిమీర అనేది ఖచ్చితంగా కర్రీస్‌లోని వేస్తూనే ఉంటాం కదండీ! కొత్తిమీర అనేది మనకు తెచ్చుకునే ఒక్క పూటలోనే ఖచ్చితంగా పాడైపోతూనే ఉంటుంది. అలా కాకుండా 4, 5 రోజులైనా కూడా ఫ్రెష్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొత్తిమీరని ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఉండే మట్టి అనేది ఉంటుంది కదండీ! ఆ కాడలు కట్ చేసేసుకోవాలి. ఆ తరువాత ఈ ఆకులనేవి కుళ్ళిపోయిన ఆకులు, వాడిపోయిన ఆకులు గట్టా ఉంటాయి కదండీ! దీనివల్ల ఇంకా త్వరగా పాడైపోతుంది. ఉండే చెత్తంతా కూడా ముందు వేరేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్‌తో గానీ, గిన్నెతో గానియండి వాటర్‌ని తీసుకొని కిందన ఉండే వేలనేవి కూడా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీరని వాటర్‌లో పెట్టేసామనుకోండి, మీరు కిచెన్‌లో బయట ఉంచుకున్నా కూడాను మీకు 4, 5 రోజులు చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడాను చక్కగా వారం రోజుల వరకు కూడా పాడవదు. అవసరమైనప్పుడు పైనుండి ఈ విధంగా చిక్కుకొని కట్ చేసుకొని వాడుకోవచ్చు. దీనివల్ల కొత్తిమీర కూడా చాలా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది మా తెలుసుకుందాము. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చేటప్పుడు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటి తెలుసా? పెరుగు మీరు ఎలా తోడు పెడుతున్నారు గడ్డలాగా మంచి టేస్ట్ కూడా వస్తుందని అంటూ ఉంటారండి. సో, దీనికి నేను చేసే చిన్న ట్రిక్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందు మనం పాలు ఎప్పుడు తోడు పెట్టుకున్నా కూడాను సో, కొంచెం క్రీమీ మిల్క్ అనేవి తీసేసుకోండి. అలాగే వాటర్ అనేది ఎక్కువగా మిక్స్ అయిపోతే మనకు గడ్డలాగా వస్తుందనమాట. ఆ తరువాత పెరుగు అనేది కొంచెం మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మరిగించిన పాలని ఇందులోనే వేసేసుకొని నార్మల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్‌తో మిక్స్ చేసుకొని ఆ తరువాత పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు ఒక గ్లాస్ తోటి కిందకి, మీదకి కూడాను ఈ విధంగా పాలుని చిలికినట్టు చేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్‌తో కూడాను చుట్టూ కూడాను ఈ విధంగా చిలికినట్టు చేసేసుకొని మూత పెట్టేసి నెక్స్ట్ డే చూడండి పెరుగు అనేది గడ్డలా వస్తుందండి. అసలు వాటర్ అనేది మనకు మిక్స్ చేయకపోతే ఇంకా గడ్డలా వస్తుందనమాట. అలాగే పెరుగు కూడా చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదండీ! పెరుగు అనేది గడ్డలా వచ్చింది. నేను జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్‌లా ఉంది గానీ నార్మల్‌గా అయితే వాటర్ గాని యాడ్ చేయకుండా ఫుల్ క్రీమ్ మిల్క్‌తో గనక పెరుగు పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. అలాగే మనకు చలువ కూడా చేస్తుంది. అలాగే గడ్డలాగా కూడా వస్తుంది. ఈసారి పెరుగు పెట్టేటప్పుడు చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది మనం తెలుసుకుందాము. రెగ్యులర్‌గా వేసుకునే సాక్స్‌లు ఎంత కొత్తవైనా కూడాను 2, 3 సార్లు వేసేసరికి ఈ విధంగా సాక్సులతో పాటు కొన్ని బట్టల మీద కూడాను వాటి మీద ఉండే బట్టల పోగులనేవి వచ్చేసి మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అలాగే చాలా చిరాగ్గా కూడా ఉంటాయి కదండీ! చాలా హార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం ఎటువంటి ఎక్కువ శ్రమ పడకుండా వీటి మీద ఉండే పోగుల్ని ఏ విధంగా తొలగించాలనేదైతే తెలుసుకుందాము. నేను తీసుకున్న సాక్సులనేవి జస్ట్ 2, 3 సార్లు వాడేసరికి ఈ విధంగా డ్రైగా అయిపోయాయండి. అలాంటప్పుడు బట్టల మీద ఉండే పోగులు పోయి నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి లేజర్ అనేది తీసుకొని ఎక్కడైతే మనకి ఈ పోగుల్లాగా లెగిసిపోతున్నాయో కొన్ని బట్టల మీద కూడా ఉంటాయి కదండీ! స్వెటర్ లాంటి మీద కూడాను. వాటి మీద కూడాను కొంచెం లేజరింగ్ చేశామనుకోండి ఎక్స్‌ట్రా ఉండే ఈ వూలంతా కూడా ఊడిపోతుందండి. ఆ ప్లేస్‌లో మనకి చాలా చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. మునుపటి కంటే కూడా మనకి ఈ గరుకు తత్వం ఇదంతా కూడా పోతుంది. అలాగే సాక్స్‌లు కూడా మనకి మన్నిక వస్తాయి. ఖచ్చితంగా ఈసారి తప్పకుండా ట్రై చేయడం అయితే ఇంకా మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం స్నానం చేసేసిన తర్వాత తడి సోపుని అదే బాక్స్‌లో పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటామండి. సోప్ అనేది త్వరగా అరిగిపోతుంది. సరేలే సోపే కదా అరిగిపోతే నెక్స్ట్ కొనుక్కుందాం అనుకుంటాం గానీ, సోప్ అరిగిపోతే పర్వాలేదు కానండి, ఈ సోప్‌కి ఎయిర్ అనేది వెళ్ళక సోప్ అనేది పూర్తిగా ఆరక మనకి స్కిన్‌కి అలర్జీస్ లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయండి. ఇటువంటి అలర్జీస్ అనేవి రాకుండా సోపు కూడా త్వరగా కరిగిపోకుండా ముద్దగా అయిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పటికప్పుడు వారానికి ఒక్కసారైనా కూడాను సోప్ బాక్స్‌లను వేడి నీళ్ళలో వేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా. ఆ తరువాత సోపు అనేది డ్రై అయిపోవాలి. వాటర్ తోటి మనకి కరిగిపోకుండా ఉండాలంటే సోప్ బాక్సెస్‌కి చక్కగా ఇలా 2 రబ్బర్లు పెట్టేసుకొని ఇలా మీరు సోప్‌ని పెట్టి చూడండి. తడిది పెట్టేసుకున్న కిందకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఎయిర్ అనేది బాగా వెళ్తుంది కాబట్టి మనకేంటంటే సోపు కరిగిపోవడం లేదంటే ముద్దగా ఉండడం లాంటిది ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. మనీ సేవ్ అవుతుంది. అలాగే స్కిన్ అలర్జీస్ కూడా ఏమీ రావు. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా వంట చేసే గ్యాస్ స్టవ్ అనేది నీట్‌గానే ఉంది అనుకుంటాం గానీ, మనకి తెలియకుండానే బర్నర్స్ దగ్గర ఆయిల్ గానీ, ఫుడ్ గానీ ఏదైనా పడిపోయి బ్లాకేజెస్ అయిపోయి ఒక్కోసారి ఎర్రమంట అనేది వచ్చేసరికి మనకి తెలియకుండానే గ్యాస్ అనేది ఇంకా ఎక్కువ రాకుండా త్వరగా అయిపోతూ ఉంటుంది కదండీ! సో, దీనికి రీజన్స్ వచ్చేసి బర్నర్స్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఎర్రమంట అనేది వచ్చేస్తుందండి. ఇలా క్లీన్ చేసే పని లేకుండా అలాగే బర్నర్స్ మీద ఒక్కొక్కసారి ఆయిల్ లాంటివి గట్టా ఏదైనా పొంగిపోయిందనుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు క్లీన్ చేయడం చాలా చాలా కష్టమండి. ఇలా క్లీన్ చేసే పనే లేకుండా ఒక్క చుక్క వాటర్‌ని కూడా వేయకుండా సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేయండి. బర్నర్స్ అనేవి చాలా కొత్త వాటిలో కూడా ఉంటాయి జిడ్డు లేకుండా.
కొంచెం కొంచెం పౌడర్ అనేది బర్నర్స్ మీద వేసేసుకున్నాం అనుకోండి, అలాగే మనకి ఎక్కడెక్కడ జిడ్డు ఉందో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు కదా. ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ ప్లేస్లోన చక్కగా ఒక పిన్నేస్ తోటి నీట్గా క్లీన్ చేస్తామనుకోండి, జిడ్డు మురికి అంతా పోతుందండి. అలాగే బర్నర్స్ కూడా మనకి త్వరగా తుప్పు పట్టిపోకుండా కొత్త వాటిలా కూడా ఉంటాయి. ఎర్రమంట అనేది తగ్గుతుంది. చాలా వరకు కూడా మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. కొంచెం పౌడర్ వేసి తుడిచేసిన తర్వాత ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసినట్టయితే, ఒకసారి టిష్యూ పేపర్ అయితే చూడండి ఎంత నల్లగా అయితే అయిపోయిందో. మనం వాటర్లో వేసి నానబెట్టి క్లీన్ చేసే పని ఏమీ ఉండదండి. ఈ విధంగా బర్నర్స్ని చాలా నీట్గా ఉంచుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు మళ్ళీ కూడాను స్టవ్ వెలిగించి అయితే చూపిస్తాను చూడండి. ఎర్రమంట అనేది తగ్గుతుందండి. అలాగే గ్యాస్ అనేది మనకి చాలా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. అలాగే వంట కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఈసారి బర్నర్స్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి. చాలా త్వరగా పని కూడా అయిపోతుంది. చాలా గ్యాస్ను కూడా ఆదా చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.